నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి అప్పులు అక్షరాల 9,70,000 కోట్లు అన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. కానీ 6 లక్షల కోట్లే అని వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పులు అనేవి అన్నీ ఒక్కచోట ఉండవని, పద్దుల రూపంలో వివిధ చోట్ల ఉంటాయని అన్నారు పయ్యావుల. అసెంబ్లీలో ఆయన వివరించిన అప్పుల చిట్టా ఇలా ఉంది. అప్పుల చిట్టాపై ఆర్థిక మంత్రి పయ్యావుల ఇంకా ఏమన్నారో చూద్దాం. అప్పులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయిన రోజున ఉన్నటువంటి అప్పులు 3,75,000 కోట్ల అధ్యక్ష. ఈ ప్రభుత్వం మేము మొన్న చేతికి తీసుకునే నాడు 9,70,000 కోట్లు, అంటే దాదాపు 10 లక్షల కోట్లు అదే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టాం అధ్యక్ష. దాని మీద బయట ప్రెస్ మీట్లు మీరు 10 లక్షలు అప్పన్నారు, గవర్నర్తో తప్పు చెప్పారు, మీరు బడ్జెట్లో 6 లక్షలే చూపించారు అని. వివిధ పద్దుల కింద ఉంటాయి అధ్యక్ష అప్పులు అనేటువంటివి. ఒకే దగ్గర ఇవన్నీ కూడా మనకి అప్పులు అనేటువంటివి ఒకే దగ్గర కనపడవు, వివిధ పద్దుల్లో ఉంటాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వంలో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడడమే తెలుసు, కానీ అసెట్ అండ్ లయబిలిటీస్ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తెలుసు అధ్యక్ష. ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ ఉండదు అధ్యక్ష. ప్రభుత్వంలో కేవలం అసెట్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి అధ్యక్ష. బేసిక్ ఎకనామిక్స్ గురించి కూడా వీళ్ళు మర్చిపోయారు అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్న అప్పుల గురించి కొంచెం వివరించదలుచుకున్నాం అధ్యక్ష. వైట్ పేపర్లో చెప్పాం, మళ్ళీ కూడా ఎందుకంటే పదే పదే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం మనకు వచ్చిన రోజున ఉన్నటువంటి అప్పు 4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు. అంటే బడ్జెట్ ఫిగర్స్ ఇవి కొంత మారుతాయి అధ్యక్ష, ఎందుకంటే నేను ఇది వైట్ పేపర్లోంచి కోట్ చేస్తా ఉన్నాను. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు. పవర్ సెక్టర్కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ అంటే చెల్లించాల్సినటువంటి బిల్స్, సప్లైస్, చిన్నపిల్లలకు మొదలుకొని పెద్ద కాంట్రాక్టర్ల వరకు ఉన్నటువంటి బకాయిలు 1,13,224 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ది ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు 21,980. ఇది మేమనుకుంటే ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చి కాదు 23,000 ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇది నాన్ కాంట్రిబ్యూషన్ టు ది సింకింగ్ ఫండ్. ఇవన్నీ కలిపితే 9,74,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారసత్వంగా ఉంది అధ్యక్ష. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.